మనుషుల గాడులా మీరు మనుషులా మీరు కుక్కలో కొట్టుకుంటే నువ్వే ఉంటా నాకు అన్నికి మా ఇష్టం తీసుకుంటా మీకు అవసరం లేదుగా పెట్టుకుంటా పో నువ్వే నల్లదన్నా పెట్టుకొని అమ్మ పూకలో పెట్టుకో సిగ్గు లేదురా మీకు ఆడోళ్ళు మీకు వస్తారు సిగ్గు తప్పిన పడతాను ఐదు ఆగస్టు 2021 ఆల్మాస్గూడలో బోనాల పండుగ సందర్భంగా నిన్న బుధవారం రోజున ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ యొక్క భర్తలు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడైనటువంటి సూర్యకర్ణారెడ్డి గారు అతని ఇంటి దగ్గర కొన్ని బ్యానర్లను ఈ యొక్క బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఇల్లు అనేది వేరే కార్పొరేటర్ ఎవరైతే అలియా యాదవ్ అని బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క ఏరియాకు సంబంధించిన కార్పొరేటర్ పరిధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో మా యొక్క కార్పొరేటర్ వార్డులో మీరు బ్యానర్లు కట్టడం ఏంటనే ఉద్దేశంతో ఇద్దరి మధ్యలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అందులో ఈ యొక్క కార్పొరేటర్ అలియా యొక్క కుమారుడు అజయ్ అదేవిధంగా పెద్ద కుమారుడు వారికి సూర్యకర్ణ గారికి ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఆ యొక్క దానిలో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇరు వర్గాల నుంచి కూడా మేము నిన్న ఫిర్యాదులు తీసుకోవడం అదేవిధంగా ఇద్దరిని కూడా మేము రెండు వర్గాల వారిని వాళ్ళకు దెబ్బలు తగిలిన ఉద్దేశంతో హాస్పిటల్కి పంపించి మెడికల్ సర్టిఫికేట్ చేయించడం జరిగింది. వారి యొక్క ఫిర్యాదుపై మేము అప్రాప్రియేట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. నేను నాయకులందరికీ మిర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాయకులందరికీ మా పోలీసు వారి యొక్క మనవి, దయచేసి మీరు బ్యానర్లు కడుతున్నప్పుడు ఎక్కడ కడుతున్నామో అది వేరే వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకోండి. ఎవరు శుభాకాంక్షలు తెలియజేసినా కొంచెం ఈ యొక్క పండుగల సమయంలో మాత్రం కొద్దిగా సంయమనం పాటించి ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా సమాజంలో పోలీసు వారితో పాటు మీపై కూడా బాధ్యత ఉందని గుర్తు చేస్తూ దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ అధికారులకు ఈ యొక్క కేసుల యొక్క విడివిడి ఎస్ఐలకు ఇద్దరికి వేరే ఎస్ఐలకు ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రకారము మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము.